హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహన్ పిజన్స్ క్లబ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తా ఉన్నాం కదా, మన పావురాలు పిల్లలు గుడ్లు ఏమేమి పెట్టినాయి ఏంటి అనేది. సో వీడియో చూపిద్దబోతున్నాను అనమాట. సో మన వీడియోస్ అయితే చాలా రోజులకి అయితే వస్తున్నాయి. కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల మనం అయితే వీడియో షూట్ చేసేలేం గైస్. సో ఈరోజు చూసుకోవచ్చు మనం అన్ని బ్రీడింగ్ ప్రోగ్రెస్ అన్ని మనం పావురాలు ఎన్ని గుడ్లు పెట్టినాయి ఎన్ని పేర్స్ అన్ని మనం వీడియో వచ్చేసామన్నమాట. సో అక్కడ చూసుకోవచ్చు మన 5 పావురాలు అక్కడ కూర్చున్నాయి. ఇప్పుడు అలా 2 పిల్లలు ఉన్నాయి గైస్. మధ్యలో ఉన్నాయి కదా రెండు, ఒక తెల్లది ఒకటేమో మన అవతల ఉన్నది మన పైలు, అది మన గజర పిల్ల, అది ఇంకోటేమో మన పైలు అది రోలర్ది. 2 ఉన్నాయి ఆడ. సో ఇక్కడ చూసుకోవచ్చు అది ఇట్లా దాని రోలర్ పిల్ల అనేది ఇక్కడ బ్లాక్ కలర్ది. అవి 3 పిల్లలే గైస్ దాన్ని, అందుకే అవి 3 పిల్లలు ఉన్నాయి. అదైతే మనం తీసుకొచ్చిన జరిగింది అనమాట. అది జంగిలీ పిల్ల అది. సో అక్కడ మొత్తం 4 పిల్లలు ఉన్నాయి గైస్ అక్కడ అయితే. సో ఇప్పుడైతే మనం లాఫ్ట్లోకి అయితే పోదాం. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవి మన చీనా జోడ, అవి ఫస్ట్ బేబీ పిజియన్ ఇది. సో ఇది వచ్చేసి ఫీమేల్ అనమాట. సో మేల్ది ఇట్లా లోపల ఉంది, దాన్ని బట్టి చూపిస్తా. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది మేల్ బేబీ పిజియన్ అనమాట. ఇది మన చిన్న నడిది. సో ఇక్కడ చూసుకోవచ్చు మంచి క్వాలిటీలు అయితే మంచిగా పిల్లలకైతే ఇవి బయట తినొస్తాయి గైస్. బయట తినొచ్చి మంచిగా పెంచుతాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇవి 2 దాని ఫాదర్ ఆర్ మదర్ ఇక్కడ ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఇల్లు అయితే 2 పిల్లలు అయితే మనకి ఉన్నాయి. ఇవి అయితే చాలా మంచిగా పెంచుతున్నాయి గైస్. పిల్లలని బయట తినొస్తాయి, అవి మంచిగా పెంచుతున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మన రోలర్ పిజియన్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు దీని కింద 2 గుడ్లు అయితే ఉన్నాయన్నమాట. దీనికి డిస్టర్బ్ చేయొద్దు. సో పిల్లలు వెళ్ళినాక మీకైతే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే గుడ్లు ఉన్నాయి, దీనికి డిస్టర్బ్ చేయొద్దు గైస్. దీని మీద అయితే మన ఫీమేల్ అయితే కూస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు దీని వీట 2 పిల్లలు ఉన్నాయి గైస్. ఇవైతే 2 చనిపోయినాయి అనమాట. సో మళ్ళీ అయితే ఇవి 2 గుడ్లకి అయితే వచ్చినాయి అనమాట. ఇవి ఇట్లా త్వరలో మన గుడ్లు పెడతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మన రోలర్ మేల్ అనమాట. దీని అయితే ఇప్పుడు మా 2 పిల్లలు ఉన్నాయి గైస్. 2 ఇట్లా మేల్సే ఉన్నాయి, 2 పిల్లలు ఇట్లా. ఇదైతే అడల్ట్ మేల్ అనమాట, అది పెద్దది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గజరావి 2 పిల్లలు గైస్. ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో బయట తీసి చూపిస్తాను మీకు. ఇవి గజరా పిల్లలు అనమాట. మన గజరా పావురం ఉంది కదా బయట, సో దాన్ని పిల్లలు. ఇది ఒకటి మేల్, ఇదైతే ఫీమేల్. దీనికైతే ఫీడ్ చేయించినాయి, దీనికి చేయలేదు. సో దీనికైతే డిస్టర్బ్ చేయకుండా పెట్టదాం గాయస్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవి 2 పిల్లలు అయితే దానివి మన గజరావి గాయస్. ఇవి 2 పిల్లలు. ఇప్పుడైతే దీంట్లోకి బాక్స్లో అయితే పెట్టదాం గాయస్. దీంట్లో అయితే పిల్లలకి అయితే డిస్టర్బ్ చేయదు అనమాట. సో గాయస్ ఇప్పుడైతే మనం పిల్లలకైతే డబ్బాలలో వేసినాం అనమాట. సో మన పావురాలు అయితే అన్నీ బయట ఉన్నాయి. ఇప్పుడైతే బ్రీడింగ్కి ఉన్నాయి పావురాలు అయితే అల్ల ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ బయట ఉన్నాయి. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన పావురాలు అన్నీ బయట ఉన్నాయి. ఇక్కడ ఇవైతే 4 ఉన్నాయి గైస్. ఇంకా అవి ఎక్కడైనా నేను తెలియదు. అవి అయితే ఎగురుతున్నాయి అనమాట పావురాలు. సో ఇవి 4 అయితే ఎగురుతున్నాయి. ఇది పిల్ల గైస్. నేను అమ్మున అయితే ఇది బయటికి వెళ్ళడం జరిగింది లాఫ్ట్ నుంచి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది అయితే ఒక పిల్ల ఉంది ఇక్కడ. ఇది ఇట్లా మన రోలర్ పిల్లనే గైస్ ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన రోలర్ ఇవైతే ఎగురుతున్నాయి అనమాట. సో గైస్ మనం అయితే ఎక్కువ ఎగిరేసలేమన్నమాట. గద్ద వస్తుంది గైస్. మన గద్ద అయితే ఒక పావురం పిల్లని అయితే ఎత్తుకోపోయింది గైస్. పావురం పిల్లని అయితే అది ఇట్లా మన గజరా పావురం పిల్లని ఎత్తుకుపోయింది. అందుకే మనం పావురాన్ని అయితే ఎక్కువ ఎగిరేసలేమన్నమాట. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్ అయితే అవి ఎగిరేసినాం అనమాట. సో ఎంతసేపటికి వస్తుందో సో చూసేద్దాం ఈ వీడియోలో. ఇప్పుడైతే మన 4 పావురాలు అయితే ఇక్కడ ఎగురుతున్నాయి అనమాట. సో చాలా సేపటికైతే మన పావురాలు అయితే కిందికి వస్తున్నాయి గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మీదికి పోతాయి గాయస్. అందుకే మనం చాలా సేపు ఎగిరేస్తలేము. ఎందుకంటే మన పావురాలు అయితే చాలాసేపు ఎగిరేస్తే గద్ద అయితే వస్తుంది అనమాట. అందుకే మనం చాలా ఎగిరేస్తలేము గాయస్ పావురాలకి. ఫైనల్ అయితే మన పావురాలు అయితే కిందికి వచ్చినాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి 4 అయితే కిందికి వచ్చినాయి గాయస్. దీంట్లో అయితే దింపుకుందాం ఫస్ట్ మనం. సో అరే బయటికి అల్లకు 2-3 పావురాలు తీసుకురాపో బయటికి. ఇప్పుడైతే మనం దాంట్లో తీయబోతున్నాం. బయటికి తీసి మనం మిగిలేదాం గాయస్. ఎందుకంటే అవి ఇప్పుడు మళ్ళీ మీదికి వెళ్ళిపోతాయి. అందుకే కిందికి వచ్చినప్పుడే దింపాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మన చిన్న ఫీమేల్ వచ్చింది అనమాట బయటికి. సో ఇట్లే చిన్న మనం పావురాలు పైన కోతున్నాయంటే ఇట్లా ఫడక్ ఇచ్చినా అనుకో మన పావురాలన్నీ ఇట్లా దిగుతాయి గాయస్. సో చూసుకోవచ్చు ఇక్కడ కిందికి అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మనం 3 పావురాలు అయితే బయటకు తీసినాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన రోలర్ అయితే వచ్చినాయి కిందికి. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన రోలర్ పావురం అయితే వచ్చింది. దానికి ఇష్టపెడు. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన గోల్డెన్ ఫీమేల్.
ఇక్కడ చూసుకోవచ్చు మన రోలర్ అయితే వచ్చినాయి గైస్ కిందికి, అన్నీ వస్తాయి గైస్ ఇప్పుడు కిందికి ఒక్కొక్కటి విలిసి వస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన పావురాల పిల్లలు, ఈ 4 పిల్లలే గైస్. ఇక్కడ చూసుకోవచ్చు 4. ఆవ్. సో గైస్ ఇవి 2 అయితే కిందికి వచ్చినాయి అనమాట. దీంట్లోకి ఇద్దరికైతే దింపుకుందాం కానీ ఫస్ట్ అయితే మనం. సో గైస్ ఫైనల్ అయితే మన పావురాలు అయితే దిగినాయి అనమాట. టోటల్లీ మన పావురాలు వచ్చేసి 12 ఉన్నాయన్నమాట. మన పావురాలు మొత్తం వచ్చేసి టోటల్ 12-15 పావురాలు ఉన్నాయి గైస్. ఇప్పుడు అయితే పిల్లలు ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ గుడ్లు బ్రీడింగ్ స్టార్ట్ అయిందనమాట. సో మనం ఫస్ట్ అయితే 4 పావురాలు ఇచ్చినాం అనమాట. 4 నుంచి మనం అయితే 12 దాకా చేసినాం పావురాలు అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన పావురాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ముందర మీరు చూస్తారు కదా చిన్న ఫీమేల్ అది, అవి అయితే గుడ్లకు అయితే వచ్చినాయి గైస్ అవి 2. సో మళ్ళీ అయితే అవి గుడ్లు పెడతాయి అనమాట. సో ఇట్లే మనం బ్రీడింగ్ అయితే చేపిస్తున్నాం అనమాట మనం పావురాలని. సో గైస్ ఇది ఉంది కదా పిల్ల, దీనిది ఫీమేల్ది గద్ద ఎత్తుకోయిందనమాట. సో గైస్ ఇప్పుడైతే దీని జతది అయితే ఫీమేల్ పిల్ల అయితే చనిపోయింది జరిగిందనమాట. సో దానికేమో గద్ద ఎత్తుకోయింది గైస్, లేకపోతే 2 మన దాని మైనస్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవి మన పావురాలు. సో మంచిగా హై ఫ్లేవర్ పావురాలు గైస్, ఇవి మంచిగా ఎగురుతాయి, టైమింగ్ మంచిగా ఇస్తాయి. ఇట్లా పావురాలు మంచి టైమింగ్ ఇట్లా ఇస్తాయి పావురాలు మనవి. సో ఇవి ఇప్పుడు చూసుకోవచ్చు దీనికైతే గద్ద ఒడిచింది అనమాట. సో ఇది మనకి అయితే చాలా మంచిగా ఎగురుతాయి గైస్. ఈ పావురం ఆకాశంలోకి ఎగురుతుంది మొత్తం మేఘాలలో. సో ఇదైతే మంచిగా అయిందనమాట. సో అది కనిపిస్తుంది కదా మనది రూరల్ బేబీ పిజియన్. సో గైస్ అదైతే హీట్కి అయితే వచ్చింది గైస్. దానికైతే ఒక ఫీమేల్ అయితే తెస్తామన్నమాట మనము. సో ఇక్కడ చూసుకోవచ్చు దీనికైతే ఒక ఫీమేల్ అయితే తెస్తాం గైస్, ఎందుకంటే ఇది మొత్తం అడల్ట్ అయిపోయింది. ఇది జోడా చేసి దీని పిల్లలు తీసుకున్నాం గైస్ మనమైతే. సో గైస్ ఇది మన బ్రీడింగ్ వీడియో అనమాట. సో మన పావురాలు అయితే మంచిగా అయితే బ్రీడింగ్ చేస్తున్నాయి అనమాట. కలుద్దాం కొత్త వీడియో రేపటి నుంచి డైలీ వస్తాయి గైస్ వీడియోస్. సో ఇప్పుడే మీ ముందుంటా. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మంచి వీడియోస్ కోసం మీ ముందుంటా. బాయ్.